సో హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ డూయింగ్? ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. మీరు చాలా ఆ, నా వీడియోస్ని ఆదరిస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో మీరు అలాగే మీరు మొదటిసారిగా నా ఛానల్కి వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇంగ్లీష్లో ఆ, చాలా నేర్చుకున్నాము ఇప్పటి వరకు. ఇక ముందు కూడా చాలా మంచి టాపిక్స్ మనం మాట్లాడడానికి, రాయడానికి, అలాగే చదవడానికి కావాల్సిన ఇంపార్టెంట్ రూల్స్ ఆర్ ఇంపార్టెంట్ ట్రిక్స్, టిప్స్ లాంటివన్నీ మనం ఈ క్లాస్లో నేర్చుకుంటున్నాము. సో మీరందరూ తప్పకుండా చూస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఈరోజు మనము మన 12th క్లాస్లోకి వెళ్దాము. సో మనము ఇప్పటి వరకు మనము 11 క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాము. సో ఇది 12th క్లాస్. సో 11 క్లాసెస్ వరకు మనము ఆల్మోస్ట్ అనుకున్నాము 50% వరకు మనము నాలెడ్జ్ గెయిన్ చేసాము. సో 50% ఏదైతే మనకు ఇంగ్లీష్లో ఇంపార్టెంట్, సో అది మనం నేర్చుకున్నాము. సో ఈరోజు క్లాస్తో ఇంకొక 5%, ఇంకో 55% వరకు మనము నాలెడ్జ్ గెయిన్ చేయబోతున్నాము. దీంట్లో నేను ఈరోజు తీసుకోబోయే టాపిక్ థాంగ్స్ గురించి. ఈ థాంగ్స్ అనేటివి మీరు ఇప్పటి వరకు విన్నట్టయితే కామెంట్ చేయండి, నాకు ఆల్రెడీ తెలుసా అని. వినకపోతే ఈ క్లాస్ పూర్తిగా చివరి వరకు వినండి. సో మన క్లాస్ కూడా మనం తొందరగా ముగించుకుందాం. సో ఎందుకంటే మన ప్రీవియస్ క్లాసెస్ చూస్తే అంటే నాకు చాలా దాంట్లో ఉన్న డెప్త్ అంతా చెప్పాలని ఉండడం వలన ఆ వీడియో లెంత్ అనేది ఎక్కువైంది. సో ఇంటెన్షనల్గా కాకపోయినా నేను ఆ టాపిక్లోకి వెళ్ళాక దాని గురించి ఇంకా బాగా చెప్పాలి అని కొంచెం ఎక్స్ట్రా టాపిక్స్ కూడా వచ్చి, సో నేను అలా వెళ్తున్నా. సో మనము దీన్ని ఒక టైం లిమిట్కి ఫిక్స్ చేద్దాం. సో సో ఒక 20 minutes, 15 to 20 minutes లో మనం ఈ క్లాస్ కంప్లీట్ చేద్దాం. ఓకే. సో ఈరోజు మనం అనుకున్నాం కదా, మన థీమ్ ఏంటంటే ఈ లెర్నింగ్ ప్రాసెస్లో డైలీ కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవ్వడం. ఓకే. లిటిల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ అవర్ స్పీకింగ్. అండ్ ఓకే, సో ఆ స్పీకింగ్ రావాలంటే మనకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ గురించి మనం ఈ క్లాస్ చెప్పుకుంటున్నాం. స్పీకింగ్ అంటే మీరు ప్రాక్టీస్ చేసినా వస్తుంది, బట్ ఆ పలికేటప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అనేది రావాలి. ఆ లెటర్ అనేది మనం రాంగ్ గా పలుకుతున్నామా, సౌండ్ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, టోన్ ఎలా ఉంది, ఓకే, వోకల్ కార్డ్ నుంచి వచ్చే సౌండ్, ఓకే, దాని టోన్ షిఫ్ట్ ఎలా అవుతుంది, దాని రిథమ్ ఎలా షిఫ్ట్ అవుతుంది. సో ఇలాంటి కొన్ని వాడుకుంటే మనం ఇంకో కొంచెం స్టైల్ గా, ఓకే, వీ కెన్ పాష్ ఇంగ్లీష్ అంటాం కదా. సో వీ కెన్ స్పీక్ లైక్ ఏ బ్రిటిష్, వీ కెన్ స్పీక్ లైక్ an అమెరికన్ guy. Okay, so okay, let's begin our class today. So okay, సో ఈరోజు టాపిక్స్ ఏంటంటే థాంగ్స్, THONGS, థాంగ్స్. సో థాంగ్స్ అంటే మనకు తెలుగులో ఏమంటే టోన్ అనుకోండి. టోన్ టోన్ అంటే మనం మాట్లాడేటప్పుడు మన టోన్ ఎలా వస్తుంది అనేది, ఆ టోన్ ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది అనే దాని గురించే నేర్చుకుందాం. సో మెయిన్గా ఇంగ్లీష్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనకు A to Z వరకు ఆల్ఫాబెట్స్ ఉంటాయి. దాంట్లో ఓవెల్స్ సౌండ్స్ ఉంటాయి ఒక 5, మిగిలిన అన్ని కాన్సనెంట్ సౌండ్స్. సో ఇక్కడి వరకు మీరు నా ప్రీవియస్ క్లాసెస్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. సో అది మీకు కూడా తెలుసు కాబట్టి సో దాన్ని ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మనము ఈ ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్ కాంబినేషన్ లో మనకు సౌండ్ జనరేట్ అవుతుంది అని అక్కడి వరకు తెలుసుకున్నాం. సో ఈ సౌండ్ కూడా షిఫ్ట్ అవుతుంది. అంటే మనకు షిఫ్టింగ్ అంటే ఒక వర్డ్ లో ఒక ఓవెల్ సౌండ్ తోటి, ఒక కాన్సనెంట్ కాంబినేషన్ తోటి, ఒక ఓవెల్ సౌండ్ తోటి మనకి ఏదైనా వర్డ్ వచ్చింది అనుకో, క్యాట్, సపోజ్ క్యాట్ వచ్చింది అనుకోండి. సో ఈ వర్డ్ అనేది షిఫ్ట్ అవుతుంది. కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నది అనుకోండి, ఇంకా ఎగ్జాంపుల్ క్యాట్, అలానే డే, అలానే ఇక్కడ ఫైర్, ఇలా తీసుకుందాం. సో ఇలాంటి శబ్దాలల్లా ఇవి మనకు తెలిసిన ఇంగ్లీష్ శబ్దాలే. సో ఇక్కడ ఓవెల్ సౌండ్స్ ఉన్నాయి కదా. సో ఓవెల్ సౌండ్స్, ఇక్కడ ఏ అనేది ఓవెల్ ఉంది, ఇక్కడ ఏ ఓవెల్ ఉంది, ఇక్కడ ఐ ఓవెల్ ఉంది, ఇక్కడ ఈ. సో ఇవన్నీ ఓవెల్స్ తోటి మనకు ఆ సిలబుల్ జనరేట్ అవుతుంది. సిలబుల్ మనం జాయిన్ చేసి సెగ్మెంటేషన్ లో జాయిన్ చేసి మనము ఆ వర్డ్ ని సౌండ్ జనరేట్ చేస్తున్నాం. రైట్, సౌండ్ వచ్చిన తర్వాత వర్డ్ ని ఫుల్ గా ప్రొనౌన్స్ చేస్తున్నాం. సో వీటిలో కూడా షిఫ్ట్ అవుతాయంటే ఓవెల్స్ కూడా
ఇప్పుడు ఫైర్‌లో ఐ ఉంది గదా! ఈ ఐ అనేది మనము ఇలా అనుకున్నాం గదా! ఫైర్ తెలుగులో రాస్తాం గదా! ఇట్లా. సో, ఐ అనేటిది మనం అనుకున్నాము ఈ లేక ఓకే. ఐ అనే శబ్దానికి మనము ఐ అనేటిది వాడదామని అని ప్రీవియస్ క్లాసెస్‌లో మనం తెలుసుకున్నాం. ఒకవేళ దాని గురించి ఇంకా డీటెయిల్‌గా కావాలంటే మన సీరీస్‌లో ప్రీవియస్ క్లాసెస్ వినండి. ఓకే. సో, ఈ ఐ అనే శబ్దం కూడా మనం పలికేటప్పుడు ఎలా పలకాలి? ఓకే. ఇక్కడ ఏ అనే శబ్దం ఉంది. మనం ఏని ఏ అనుకున్నాం గదా! ఏ. ఓకే. డే అంటారిది. డే గదా! సో, ఈ ఏ అనే శబ్దం కూడా ఎలా పలకాలి? ఈ ఫుల్ వర్డ్ ఎలా పలకాలి? ఈ ఫుల్ వర్డ్‌ని మనము ఎలా పలకాలి? అనేది గూడా మనం తెలుసుకుందాం. సో, అలానే క్యాట్ అంటారు గదా! క్యాట్. ఇది ఎలా పలకాలి అనే దాని గురించి మనం తెలుసుకున్నాం. వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసే టాపికే థాంగ్స్. సో, థాంగ్స్‌లో మనకు మెయిన్‌గా 3 టైప్స్ ఉంటాయి. ఓకే. సో, థాంగ్స్ అంటే దీని మీనింగ్ వేరే ఉంటుంది. వేరే అంటే డ్రెస్ పరంగా చూసుకుంటే అవి వేరేలాగా వస్తుంది. మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి. సో, ఎవ్రీడే ఏంటంటే నేను చెప్తున్న టాపిక్స్‌తో పాటు మీరు దానికి మీనింగ్ ఏంటి అనేది కూడా గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీకు ఇంకొంచెం స్లోగా మీకొక డైలీ ఒక 2, 3 వర్డ్స్ లేకపోతే ఒక 5 వర్డ్స్ అన్నా మీకు అర్థమవుతుంది. ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలి? వర్డ్ ఎలా చేయాలి? సో, ఇదేంటంటే మీకు లైఫ్‌లో యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు అనుకుంటారు ఈ క్లాస్ నేను వినడం ఎందుకు? ఇదంతా అవసరమా నాకు అని అనుకుంటారు కానీ యాక్చువల్ టైమ్ వచ్చినప్పుడు అరే! ఒక క్లాసు మనకు చెప్పాడు గదా! అని మీకప్పుడు గుర్తుకొస్తుంది. సో, ఇప్పుడేం గుర్తుకు రాదు. మీరు రాసేటప్పుడు స్పెల్లింగ్ గుర్తుకు రాదు. లేకపోతే మాట్లాడేటప్పుడు, చదివేటప్పుడు దాని ప్రొనౌన్సియేషన్ రాదు. ఎవరితోటన్నా మాట్లాడదామంటే దాన్ని తప్పుగా పలుకుతే వాళ్ళేమన్నా అనుకుంటారేమో అనే భయం అనేటివి ఉంటాయి. అప్పుడు గుర్తుకొస్తుంది మన క్లాస్. ఈ క్లాస్ ఉపయోగం ఏంటనేది అప్పుడు గుర్తుకొస్తుంది. ఇప్పుడు వింటే సో, ఈ గంట సేపు ఎవరింటారు? లేకపోతే ఈ హాఫ్ అన్ అవర్ ఎవరింటారు? అని అనిపిస్తుంది. ఒక రీల్ ఒక 2 మినిట్స్ ఉంటుంది. ఒక 10 రీల్స్ చూస్తే 20 మినిట్స్ వేస్ట్ అవుతుంది. దాంతోటి మనకు వచ్చేది లేదు. బట్ క్లాస్ వినడం ద్వారా మీకు రియల్ టైమ్‌లో రియల్‌గా మాట్లాడేటప్పుడు మీకు ఇది యూజ్ అవుతుంది. సో, అందుకనే కొంచెం ఈ కాన్సెప్ట్స్ ఎక్కడ చెప్పరు. కొంచెం కాన్సంట్రేట్ చేసి వినడానికి ట్రై చేయండి. ఓకే. ఓకే. సో, థాంగ్స్‌లో 3 టైప్స్ ఉంటాయి. వాటినేమంటారంటే మోనోఫ్థాంగ్స్, డిఫ్థాంగ్స్, ట్రిఫ్థాంగ్స్. ఓకే. ఇవన్నీ వోవెల్స్ గురించే. సో, ఈ టాపిక్ అంతా కూడా మనకు వోవెల్స్. ఏ, ఈ, ఐ, ఓ, యు. సంస్కృతంలో అంటారు కదా! బీజాక్షరాలు అని. సో, ఇవి గూడా బీజాక్షరాలు. ఇంగ్లీష్‌లో బీజాక్షరాల టైప్ అన్నట్టు. బీజాక్షరాలంటే అవి మన వర్డ్‌లో ఇంటర్నల్‌గా పార్ట్ అయి ఉంటాయి. వాటితోటి మాత్రమే శబ్దం వస్తుంది. అంటే అక్కడ నొక్కి చెప్పాలి. ఇప్పుడు మంత్రాలు చదివేటప్పుడు పూజారులు మంత్రం ఉచ్చరించేటప్పుడు కొన్ని బేస్, లో బేస్, హై పిచ్, లో పిచ్ అక్కడ తగ్గిస్తారు, పెంచుతారు. సో, అది ఏంటంటే ఆ మంత్రంలో కొన్ని బీజాక్షరాలుంటాయి. అవి అవి మాత్రము పర్ఫెక్ట్‌గా పలకాలి. సో, అప్పుడే ఆ మంత్రానికి శక్తొస్తది. ఆ మంత్రం ఫలిస్తది. ఓకే. సో, ఇష్టమున్నట్టు పలికితే రాదు. అందుకే వాళ్ళు చిన్నప్పటి నుంచే అంటే స్కూల్ ఏజ్ అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 7 లేకపోతే 8 నుంచే వాళ్ళకు ఈ వేదాలు చదవడం నేర్పిస్తారు. రాయడం గాదు. చదవడం. సో, వాళ్ళంతా మైండ్‌లో గుర్తుపెట్టుకుంటారు. ఆ ఉచ్చారణ అనేది ఆహ్, స్పీకింగ్ స్పీచ్, ఆ ప్రొనౌన్సియేషన్ ఎబిలిటీ అనేది వాళ్ళ ఇంటర్నల్‌గా వాళ్ళ సబ్‌కాన్షియస్ మెమరీలో అది ఫీడ్ అయిపోతుంది. సో, వాళ్ళు ఈ పూజ చేసుకుంటూ గూడా కొబ్బరికాయ తెమ్మంటారు, అరటిపళ్ళు తెమ్మంటారు, మళ్ళీ ఫ్లో కంటిన్యూ చేస్తారు. అదంతా లోపల ఫీడ్ అయిపోయింది. మళ్ళీ ఆ పిచ్ గూడా ఆ లో పిచ్, హై పిచ్ తోటే వాళ్ళు ఆ మంత్రాల్ని చదవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే అదంతా త్రూ ప్రాక్టీస్ తోటే వచ్చింది. సో, వితౌట్ ప్రాక్టీస్ వి కెనాట్ అచీవ్ ఎనీథింగ్. సో, అలా వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేశారు కాబట్టి వచ్చింది. సో, మనము ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి మనం ఇప్పుడు నేర్చుకోవాల్సొస్తుంది. సో, దీంట్లో ఓకే. సో, ఏఈఐఓయు అనేటిది వోవెల్స్. వోవెల్స్ అనేటిదే మెయిన్. వీటి చుట్టే తిరుగుద్ది. ఈ కాన్సోనెంట్స్ అనేటివి వీటిని యూజ్ చేసుకొని ఆ వర్డ్ శబ్దం జనరేట్ అవుతుంది. ఓకే. సో, లెట్స్ గెట్ ఇంటు అవర్ టాపిక్. సో, మనం ఏమనుకున్నాం మోనోఫ్ థాంగ్స్, డిఫ్థాంగ్స్, డిఫ్
థాంగ్స్. నెక్స్ట్ ట్రిఫ్ థాంగ్స్. సో మోనోఫ్థాంగ్స్, డిఫ్థాంగ్స్, ట్రిఫ్థాంగ్స్ ఇవన్నీ ఓవెల్స్ చుట్టే తిరుగుతాయి. ఈ ఓవెల్ అనే సౌండ్, ఏ అనే సౌండ్ వర్డ్లో వచ్చినప్పుడు ఎలా షిఫ్ట్ అయింది? సో ఏ అనేటిది మళ్ళీ సింగిల్ ఓవెల్, సింగిల్ ప్యూర్ ఓవెల్ కాకుండా ఒకే ఓవెల్ నుంచి ఇంకొక ఓవెల్ సౌండ్ కి షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు డేలో ఏ అనేటిది ఐ లాగా షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకు కనబడడానికి ఏనే ఉంది, ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు ఐ లాగా షిఫ్ట్ అవుతుంది. అంటే ఆ వర్డ్ కంప్లీట్ కావాలంటే షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ కూడా ఫైర్ అని ఉంటుంది, ఇక్కడ కూడా ఏ ఐ ఫైర్ ఇట్లా షిఫ్ట్ అవుతుంది. మనకు చూడడానికి సింగిల్ ఓవెలే ఉంటుంది, బట్ ఇక్కడ రెండు శబ్దాలు మనము ఇంటర్నల్ గా పలుకుతాము మనకు తెలియకుండానే. సో అలా కొన్ని ఏంటంటే క్యాట్ అనే ఉంది కదా, క్యాట్ అనేది ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అంటే స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఒకటేలాగా మనము ప్రొనౌన్సియేషన్ చేస్తాం. ఓకే, సో వీటిని మోనోఫ్థాంగ్స్ అంటారు, వీటిని డిఫ్థాంగ్స్ అంటారు. ఇవి ట్రిఫ్థాంగ్స్ అంటే ఫైర్ అనేటప్పుడు ఇక్కడ కొంచెం ఇంకొక సైలెంట్ వర్డ్ కూడా వస్తుంది. సో అలా వాటిని ట్రిఫ్థాంగ్స్ అంటారు. సో ఇప్పుడు ఇది ఈజీగా గుర్తుండాలంటే ఇవి మూడు ఉన్నాయి కదా, ఇవి ఎలా గుర్తుంటాయి అని అనుకుంటే, మోనో అనేది మనకు గ్రీక్ లాంగ్వేజ్ కూడా ఉంది కదా, మనకు సంస్కృతం ఎలానో సో ఇంగ్లీష్ లో కూడా గ్రీక్ ని ఒక సంస్కృతం లాగా వాళ్ళు భావిస్తారు. సో గ్రీక్ లో ఉన్న శబ్దాలని వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు ఇంగ్లీష్ లో. సో గ్రీక్ లో మోనో అంటే వన్ అని, సింగిల్ ఒకటి. అలానే డై ఉంది, డై అంటే గ్రీక్ లో టూ అని. ఓకే, ట్రై ఉంది, ట్రై అంటే గ్రీక్ లో త్రీ అని. ఓకే ఓకే ఇప్పుడు మనకు సంస్కృతంలో కూడా మొదటి అక్షరము అంటే మొదలు అంటే మోనో ఒకటి వస్తుంది. ఓకే, ద్వితీయము ద్వయం అంటే డై టూ వచ్చింది. ఓకే, త్రయము అంటారు, త్రయము అంటే త్రీ. సో మన సంస్కృతము, గ్రీకు ఇవన్నీ మనకి ఎట్లా తెలుగులో సంస్కృతం ఎలానో, సో ఇంగ్లీష్ లో గ్రీక్ ను కూడా అలానే వాళ్ళు, అంటే వాటికి ఆ గ్రీకు కూడా మళ్ళీ సంస్కృతమే బేస్ ఉంటుంది. సో లాంగ్వేజ్ అంటే ఇంత ఇంత ఉంది అందులో. దాని నుంచి ఇవన్నీ ఇవాల్వ్ అవుతాయి, ఈ సౌండ్స్, ఈ ఈ వర్డ్స్, మీనింగ్స్ అన్ని ఎవాల్వ్ అయ్యాయి దానిలో నుంచి, అంటే ఇంగ్లీష్ నుంచి ఎవాల్వ్ అయ్యాయి. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది, మోనో అంటే వన్, డై అంటే టూ, ట్రై అంటే త్రీ. సో వీటిని టాంగ్స్ అంటే టోన్, మోనోటోన్, డైటోన్ అంటే ట్రైటోన్. టోన్ అనేది షిఫ్ట్ అవుతుంది, టోన్ అనేది మీరు చెప్పేటప్పుడు ఉచ్చారణ టోన్ చేంజ్ అవుతుంది. సో అందుకే వీటిని మోనోఫ్థాంగ్స్, ఒకటే సౌండ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒకటే సౌండ్ ఉంటే మోనోఫ్థాంగ్స్ అని. డిఫ్థాంగ్స్ అంటే ఒక సౌండ్ స్టార్టింగ్ ఒక సౌండ్ తోటి స్టార్ట్ అయ్యి ఇది ఎండింగ్ వేరే ఓవెల్ సౌండ్ తోటి ఎండ్ అవుతుంది. సో దాన్ని గ్లైడింగ్ అంటారు. ఇక్కడ గ్లైడింగ్ అంటే మీ టంగ్ గ్లైడ్ అవుతుంది, అంటే ఒక శబ్దం నుంచి ఇంకో శబ్దానికి షిఫ్ట్ అవడానికి గ్లైడింగ్ అంటారు. సో ఇక్కడ ఎండింగ్ అనేది మాత్రము వేరే ఉంటది, ఇక్కడ డిఫరెంట్ ఉంటది. ఓకే, సెకండ్ దీంట్లో రెండే లెటర్స్ ఉంటాయి. డిఫ్ అంటే, సో డిఫ్థాంగ్స్ అంటే ఓన్లీ 2 లెటర్స్ ఉంటాయి. ఇక్కడ వన్ అంటే ఒకటే లెటర్. క్యాట్ లో ఆ వచ్చింది కదా, చివరి వరకు ఈ వర్డ్ ప్రొనౌన్సియేషన్ కంప్లీట్ అయ్యే వరకు క్యాట్ అనే వచ్చింది. అలానే డై అని ఉంటుంది, దీన్ని ఎలా ఉంటారంటే డే అని మనము ఉచ్చరించాలి. సో డే, మై అని ఉందనుకోండి, ఎంవై మై అనేది కూడా ఇక్కడ వై అనే ఈ లెటర్ అనేది ఏఐ లాగా వాడుతుంది, అంటే ఇంట్లో ఆ లాగా స్టార్ట్ అయ్యి ఐ తోటి ఎండ్ అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్ ఆ లాగా వచ్చి ఎండింగ్ ఈ లాగా అయిపోతుంది, మై. అలానే డై అలా. ఓకే, సో ఇది అయిపోయింది మోనోఫ్థాంగ్స్, డిఫ్థాంగ్స్. అలానే ట్రిఫ్థాంగ్స్ కూడా స్టార్టింగ్ ఇందులో రెండే లెటర్స్ ఉంటాయి, ఇందులో మూడు ఉంటాయి కదా. మూడు అనుకున్నాం, ఫైర్. ఓకే, దీన్ని ఇట్లా ఫైర్ అని కూడా రాయొచ్చు కదా తెలుగులో, ఫైర్. ఓకే, ఏ తోటి ఫా, ఇక్కడ ఒక హాఫ్ సౌండ్ వస్తుంది, ఫైర్.
అంటే సైలెన్స్ లాగా ఉంటుంది. అంటే స్పీడ్‌గా మాట్లాడేటప్పుడు అది ఆర్‌ను కూడా ఇగ్నోర్ చేస్తారు. ఫైర్ అనేది సగమే పలుకుతారు. సో, అలా 3 సౌండ్స్ అంటే నీ టంగ్ గ్లైడ్ అవ్వడము ఒక ఓవెల్ సౌండ్ నుంచి రెండో ఓవెల్ సౌండ్ నుంచి మూడో ఓవెల్ సౌండ్‌కు 3 గ్లైడ్స్ ఉంటాయి. ఇక్కడ 2 గ్లైడ్స్. ఇక్కడ నో గ్లైడ్. నో గ్లైడ్. ఇక్కడ స్ట్రెయిట్‌గా వస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకటే సౌండ్ వస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ ఒక ఓవెల్ సౌండ్ తోటి స్టార్ట్ అయ్యి ఎండింగ్ ఒక ఓవెల్ సౌండ్ తోటి ఎండ్ అవుతుంది. లైక్ ఏఐ. సో, ఇక్కడ ఫైర్ అనేది కూడా స్టార్టింగ్ ఏ తోటి స్టార్ట్ అయ్యి ఐ మధ్యలో వచ్చి అనే హాఫ్ సౌండ్ తోటి అది కూడా ఈ సౌండ్ అనుకోండి. ఏఐ ఈ ఫైర్ అని అలా 3 ఓవెల్ సౌండ్స్ దాంట్లో వస్తాయి. ఓకే. సో, ఇలా మోనోఫ్థాంగ్స్, డిఫ్థాంగ్స్ గురించి మనకు తెలిసి ఉండాలి. ఐడియా ఉండాలి. మనం తెలుసుకున్నాం ఈరోజు క్లాస్‌లో. మనకు ఐడియా ఉందనుకోండి, మనం మాట్లాడేటప్పుడు ఆ వర్డ్స్ వచ్చినప్పుడు మనము మళ్ళీ ఎలా పలకాలి అనే దాని గురించి మనకు ఐడియా వస్తుంది. ఓకే. సో, దీన్ని ఇంకా డీటెయిల్‌గా కావాలంటే మీరు కొంచెం రీసెర్చ్ చేయండి. ఎందుకంటే నేను చెప్పేదేంటంటే బేసిక్స్ చెప్తున్నా. సో, ఈ టాపిక్స్ ఇందులో ఉంటాయి. సో, దీన్ని ఇలా పలకొచ్చు అనేది కాన్సెప్ట్. కాన్సెప్ట్ చెప్తున్నా కాబట్టి మీరు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మీకప్పుడు దాని మీద పట్టు వస్తుంది. ఓకే. రైట్. సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్. ఈ టాపిక్ చాలా బాగొచ్చింది. ఓకే. సో, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో, మోనోఫ్థాంగ్స్, డిఫ్థాంగ్స్, ట్రిప్థాంగ్స్‌కి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే. సో, ఎగ్జాంపుల్స్ చూసి మనం ఈ క్లాస్ క్లోజ్ చేసుకుందాం. సో, ఫైర్ అన్నాం కదా. ఓకే. సో, క్యాట్‌కి క్యాట్ అనుకున్నాం కదా. క్యాట్‌కి ఇంకా ఏదైనా కార్ ఉందనుకోండి. CAR కార్. ఆ తోటే స్టార్ట్ అయింది. అంటే ఆర్ తోటే స్టార్ట్ అయింది. ఆ తోటే ఎండ్ అయింది. ఈ ఓవెల్ సౌండ్‌లో ఏమన్నా మనకు చేంజ్ ఉందా? ఓవెల్ సౌండ్‌లో ఏం చేంజ్ లేదు. అంటే ఆ లాగానే వెళ్ళిపోయింది. కార్. ఓకే. అలా ఇక్కడ బాయ్ చూసుకుందాం. BOY బో బో అన్నాం కదా. బాయ్ అన్నాం కాబట్టి A అండ్ I ఇక్కడ A ప్లస్ I అంటే 2 వస్తున్నాయి. బాయ్ ఏ తోటి స్టార్ట్ అయ్యి ఐ లాగా ఎండ్ అవుతుంది. మన వర్డ్ పలికేటప్పుడు లాస్ట్‌గా ఐ తోటి ఎండ్ అవుతుంది. మై, బాయ్, ఈ ఐ అనే శబ్దంతో ఎండ్ అవుతుంది. ఓకే. అలానే ఫైర్ చూసుకుంది. ఫైర్ అయింది కదా. డిజైర్. ఓకే. ఫ్లవర్, పవర్. సో, వీటిలో ఏందంటే గ్లైడ్ అయిపోతుంది అన్నట్టు. ఒక ఓవెల్ సౌండ్ నుంచి ఇంకో ఓవెల్ సౌండ్ నుంచి మళ్ళీ ఇంకో ఓవెల్ సౌండ్‌కి 3 ఓవెల్ సౌండ్స్‌కి షిఫ్ట్ అవుతుంది. బాయ్, బాయ్. ఇంకా ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. సో, డే ఉంది, బాయ్ ఉంది. సి తోటి ఏమైనా ఉందా? సి, డి. ఓకే. సి తోటి లేకపోతే కాయ్. ఓకే. ఇప్పుడు చూద్దాం. COAT కోట్ ఉందనుకోండి. కోట్ ఉంది కదా. కోట్. ఇప్పుడు స్పెల్లింగ్‌లో కూడా కొన్ని ఇంటర్నల్‌గా షిఫ్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ కోట్ స్పెల్లింగ్ రాయాలంటే అలానే GOAT. ఓ తోటి గో ఒకటి, ఎట్ ఒకటి. గౌట్ స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ మనకు కనబడుతుంది స్పెల్లింగ్‌లో గోట్ అన్నప్పుడు ఇక్కడ ఒక ఓ ఓవెల్ సౌండ్, ఏ ఓవెల్ సౌండ్ ఇక్కడ షిఫ్ట్ అయింది. గో తోటి స్టార్ట్ అయింది. ఎట్ తోటి ఎండ్ అయింది. గౌట్ అంది. కానీ ఇక్కడ మనకు కనబడదు. ఇంటర్నల్‌గా లోపల ఉంటుంది. డై. ఇక్కడ స్పెల్లింగ్ వై కనబడుతుంది. కాకపోతే ఏ అనేది వై తోటి ఐ లాగా కన్వర్ట్ అవుతుంది. బాయ్ ఐ లాగా. సో, ఇక్కడ ఏం లేదు. కార్ అంటే కార్ లానే. అంటే ఒకటే శబ్దంతోటి వర్డ్ ఎండ్ అవుతుంది. సో, ఇక్కడ పవర్ అన్నా అనుకో. ఓ అన్నది. ఈ పవర్. ఓకే. ఫ్లవర్. మళ్ళీ ఆర్ సైలెంట్ అయిపోతుంది. ఫ్లవర్. ఏయు లాగా వస్తుంది. ఏయు ఫ్లవర్. ఏయు. ఇక్కడ
హాఫ్ ఓవెల్ దీన్ని చ్యూ అంటారు. సో దాని గురించి మనం వెళ్ళొద్దు. కాకపోతే ఇక్కడ ఇలా ఫైర్, ఫ్లవర్, డిజైర్, ఏఐ అనే మళ్ళా ఈ లాగా వెళ్ళిపోతుంది. సో అలా సో మనకి ఇంత డీటెయిల్గా అవసరం లేదు, బట్ అలా ఉంటుంది అని తెలుసుకోవాలి మనం. ఓకే, అలా ఉంటుంది. సో డిఫ్థాంగ్స్, మోనోఫ్థాంగ్స్, డిఫ్థాంగ్స్, ట్రిఫ్థాంగ్స్ అంటే అలా ఉంటుంది. సో మనము మీరు ఏదైనా యుఎస్కి వెళ్ళడానికి జీమాట్ కానీ, జిఆర్ఈ, టోఫెల్ ఇట్లాంటి ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీకు ఇంకా డెప్త్గా చెప్తారు. ఓకే, సో నాకు తెలిసి ఈ టాపిక్ ఇక్కడితో మనం క్లోజ్ చేద్దాము. సో ఈ కాన్సెప్ట్ ఉంటుంది, సో ఇలా పలకొచ్చు అనే దాని గురించి మనం నేర్చుకున్నాం. సో ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే, సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ టెన్సెస్. సో టెన్సెస్ స్టార్ట్ చేస్తే మనకు సెంటెన్స్ ఎలా చెప్పాలి, ఏ సందర్భంలో చెప్పాలి, ఏ టైంలో వస్తే ఏ వర్బ్ వాడాలి, యాక్షన్ బట్టి వెర్బ్ తోటి టోటల్ సెంటెన్స్ తోటి పారాగ్రాఫ్స్, ఫ్రేజెస్. సో ఇవి ఎలా ఫామ్ చేయాలనేది నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఓకే, ఐ హోప్ యూ లైక్డ్ దిస్ వీడియో. ఐ హోప్ యూ విల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్సో ఆఫ్టర్ వాచింగ్ దిస్. ఓకే, సో ఇంగ్లీష్ అంటే మనము ఏదో స్పీడ్గా మాట్లాడడం కాదు. ఇంగ్లీష్ అంటే స్పష్టంగా మాట్లాడాలి. ఇంగ్లీష్ అయినా ఏ లాంగ్వేజ్ అయినా స్పష్టంగా మాట్లాడాలి. ఓకే, స్పీడ్గా మాట్లాడతానే నాకు ఇంగ్లీష్ వచ్చు, స్పీడ్గా మాట్లాడతానే నేను ఇంగ్లీష్లో నేను ఫ్లూయెంట్గా మాట్లాడగలను అనేది లేదు. స్లోగా మాట్లాడినా కూడా ఆ వర్డ్, మీరు ఏదైతే ఆ వర్డ్ చూస్ చేసుకున్నారో ఆ వర్డ్ని మీరు ఫ్లూయెంట్గా పలికితే అదే ఫ్లూయెన్సీ ఆఫ్ ఇంగ్లీష్. ఓకే, మనం స్పీడ్గా మాట్లాడాల్సిన రూల్ లేదు ఇంగ్లీష్లో. చాలా మంది చాలా స్లోగా మాట్లాడతారు. ఓకే, థ్యాంక్ యూ. Okay, let's stop this video, and this is the end of the class, and we will meet in our next class. Okay, so ఇంత మాత్రం మాట్లాడితే సరిపోతుంది. థ్యాంక్ యూ.